నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అజిత్. ప్రస్తుతం మనం హోల్ సిటీ చార్ఘట్ ఏరియాలో ఉన్నాం. మనము నవరాత్రులు రాబోతున్నాయి అన్నమాట. తెలంగాణ వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరగబోతున్నాయి. ప్రస్తుతం మనం అమ్మవారిని ఇక్కడ చార్ఘట్ హోల్ సిటీలో 65 ఫీట్ల అమ్మవారిని మేము మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఇక్కడ 25 సంవత్సరాల నుంచి గులాబ్ శ్రీనివాస్ గంగపుత్ర గారు ఫౌండర్ అన్నమాట. దుర్గామాత అమ్మవారిని హోల్ సిటీలో పెట్టడం జరుగుతుంది, ఇసామియా బజార్లో. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటి, అమ్మవారి తయారీకి ఎక్కడి నుంచి తయారు చేసే వాళ్ళని నిర్వాహకులను పిలిచారనేది కూడా కనుక్కుందాము. ఇక్కడ మనం ప్రస్తుతం అయితే చార్ఘట్ ఏరియాలో ఉన్నాము. శ్రీనివాస్ అన్న గారి దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. వాళ్ళని పలకరించి మరిన్ని విషయాలు కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం ఫౌండర్ గులాబ్ శ్రీనివాస్ గంగపుత్ర అన్న దగ్గర మనం ఉన్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని నెలకొల్పుతున్నారు, ఈ విక్టోరియా గ్రౌండ్లోనే నెలకొల్పుతున్నారా లేకపోతే చార్ఘట్ ప్రాంతంలో ఏదైనా గల్లీలో పెడుతున్నారా, మరిన్ని విషయాలు అయితే అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న ఎప్పటి నుంచి పెడుతున్నారు ఈ అమ్మవారిని, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అసలు? 25 సంవత్సరాల నుంచి అమ్మవారిని పెట్టడం జరుగుతుంది. ఓకే. గత 24 సంవత్సరాలు టెలివిజన్ హోటల్ లైన్ ఇసామియా బజార్ ఓకే గల్లీలో పెడుతుండే. ఈసారి భక్తులందరికీ మీ ఆర్టీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే అక్కడ గల్లీలో పెట్టట్లేదు. 25 సంవత్సరాలు అక్కడ గల్లీ చిన్నగా ఉండే, సో అక్కడ భక్తులు మరియు విగ్రహం పెట్టాలంటే కొద్ది ఇబ్బందికరంగా ఉండే. గల్లీ చిన్నగా ఉండే, 50 అడుగుల వరకు అక్కడ పెట్టడం జరిగింది. లాస్ట్ టైం 55 అడుగుల వరకు. సో ఈసారి 65 అడుగుల మాత్రం పెడుతున్నాం. సో భక్తులు ఏంటంటే చాలామంది భక్తులు వస్తున్నారు కాబట్టి అక్కడ దర్శనానికి కానీ ఇబ్బందిగా ఉంటుండే. సో ఏంటంటే మనము అలా అని చెప్పేసి అక్కడ నుంచి మనము దసరా నవరాత్రులు అయినాక దసరా తర్వాత అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ విక్టోరియా ప్లేగ్రౌండ్లో గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే నిమజ్జనం చేస్తున్నాం. ఎందుకంటే టోటల్ ఇది ఈకో ఫ్రెండ్లీ దుర్గామాత. సో ఈసారి ఏంటంటే 65 అడుగుల భారీ విగ్రహాన్ని విక్టోరియా ప్లేగ్రౌండ్లోనే పెడుతున్నాం. భక్తులు అందరూ నవరాత్రి ఉత్సవాలు ఇక్కడనే జరుగుతుంది. అమ్మవారి ఊరేగింపు మరి తదుపరి నిమజ్జన కార్యక్రమం కూడా ఇక్కడనే విపిచ్చి విక్టోరియా ప్లేగ్రౌండ్లోనే జరుగుతుంది. సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ చంద్రఘట్ ఇసామియా బజార్. ఇంకొకటన్నా, ఇప్పుడు అమ్మవారు ఈకో ఫ్రెండ్లీ అమ్మవారు అంటున్నారు కదా, తయారీకి ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు మీరు? ఓన్లీ మట్టి, గడ్డి, వాటర్ పెయింట్స్. ఓకే, మట్టి, గడ్డి, వాటర్ పెయింట్స్. ఫినిషింగ్ కోసం కలకత్తా నుంచి వెస్ట్ బెంగాల్ సముద్రం మట్టి అమ్మ లాస్ట్ ఫినిషింగ్ నుంచి అక్కడ నుంచి సముద్రం మట్టి తీసుకొని వచ్చి తయారు చేయడం జరుగుతుంది. పెయింట్ కూడా వాటర్ పెయింట్స్ ఓన్లీ. ఇప్పుడు మనకు ప్రతి ఇయర్ చూస్తున్నారు, చాలా దాదాపు ఒక 50,000 భక్తులు వచ్చి ఇందులో అమ్మవారి నిమజ్జనం తిలకిస్తారు. వాటర్ ఇట్లా కొట్టగానే మొత్తం మెల్ట్ అయిపోయి మొత్తం మట్టి కింద పడిపోతుంది. ఆ మట్టిని కూడా భక్తులు ఇంటికి తీసుకెళ్ళి పూజకు కానీ మరియు వారి ఇతర అవసరాలకు వాడుకుంటారు. ఈసారి అంటే ప్రత్యేకత ఏంటి, అమ్మవారి ప్రత్యేకత అంటే ఏ రూపంలో దర్శనం చేయబోతున్నారు అమ్మవారు? ఈసారి మహాశక్తి దుర్గాదేవి అవతారము. ప్రతి సంవత్సరము ప్రత్యేకత ఎందుకు ఇంత హై రేంజ్ బుక్ అవార్డు కూడా రావడం 5 సార్లు 2014, 19, 2021, 22, 23 కూడా. సో ఏంటంటే ఓన్లీ గడ్డి మట్టితో ఇంత పెద్ద విగ్రహము భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఎందుకంటే మన ప్లాస్టర్ ప్యారిస్లో కూడా చేసి ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద విగ్రహం మట్టితో ఎక్కడా చేయలేదు. అట్లా మనకు 5 సార్లు అవార్డు రావడం కూడా జరిగింది. మరి ఒక అమ్మవారి రూపము ప్రతిసారి ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కడ మీకు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఇలాంటి మీకు ఫోటో చూసి ఉంటారు, మీరు అక్కడ సెర్చ్ చేసినా ఉండదు. సో దానికి ఏంటంటే ప్రతి భక్తులు కూడా మన రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా జనాలు వస్తుంటారు. ఏంటంటే ప్రత్యేక రూపంగా ఇక్కడ అమ్మవారు కొలువు తీరుతుంది. అంటే ఎక్కడి నుంచి అన్న ఇప్పుడు అమ్మవారి తయారీకి అంటే వర్కర్స్, ఇక్కడ పనిచేసే వర్కర్స్ని ఎక్కడి నుంచి పిలిపించడం జరిగింది మీరు? వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి 28 మంది వచ్చి 3 షిఫ్టులుగా ఇక్కడ అమ్మారు. 3 షిఫ్ట్ డే అండ్ నైట్. ఎందుకంటే మాకు ఒక 1 వీక్ వర్షాలు పడి కొద్దిగా చాలా ఇబ్బందిగా అయింది. దాదాపు 40 రోజుల వర్క్ ఇది. కొద్దిగా ఎన్ని రోజులు అయితే మొత్తం వర్క్ స్టార్ట్ చేసి ఇప్పటికి? ఇప్పుడు 1 మంత్ అయింది. ఎందుకంటే కొద్దిగా 10 days వర్షం కారణము ఈ గ్రౌండ్ కొద్దిగా పర్మిషన్ రావడం కూడా కొద్దిగా లేట్ వచ్చింది. అయినా మా వర్కర్లు డే అండ్ నైట్ వరకు చేసి శిల్పి నాగేష్ ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మవారి విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. ఓకే, దీనికి కర్త కర్మ క్రియ మీరు అయితే పనిచేసే విషయంలో నాగేష్ గారు ముందు ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేయించుకుంటున్నారు నాగేష్ గారు? దాదాపు 15 సంవత్సరాలు. ఎందుకంటే ఇంతకుముందు మేము అక్కడ టెలివిజన్ హోటల్ గల్లీలో పెట్టినప్పుడు 55 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ నుంచి టైం బౌండ్కి తీసుకెళ్తుండే. అట్లా 5 నుంచి 6 సంవత్సరాలు తీసుకెళ్ళాం. తర్వాత
మెట్రో స్టేషన్స్ మరియు ఫ్లైఓవర్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి అక్కడ పోవడానికి ఇబ్బందిగా ఉంది. ఇంకోటి ఏంటంటే అందరూ మీ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఒకటే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టకుండా ఈ మట్టి విగ్రహాలు పెట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహం ఇక్కడ నుంచి నేను ట్యాంక్ బండ్ తీసుకెళ్ళి విసర్జనం చేసేవాడిని. ఎక్కడ ఇంత డ్యామేజ్ లేదు. ఇప్పటివరకు చరిత్ర అదొక హిస్టరీ మనకి. ఎందుకంటే దీనికి ఇలా మనము ఈ మట్టి విగ్రహం చేసినందుకు ప్రభుత్వం అన్ని దగ్గరుండి అన్ని విషయాలలో మాకు సహకరించి జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ యూబిడి డిపార్ట్మెంట్ అండ్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నారు. ఎందుకంటే ఇంత మంచి కాన్సెప్ట్ ఇది ఇక్కడనే పెట్టడం, ఇక్కడనే తయారు చేయడం, ఇక్కడనే నిమజ్జనం చేయడం. ఎందుకంటే దీనివల్ల కూడా మనకి ఏంటంటే ఇప్పుడు మొన్న చూసి ఉంటారు అంత పెద్ద పెద్ద విగ్రహాల వల్ల చెట్లు కట్ చేయాల్సి వస్తుంది, మరియు ఇంటర్నెట్ కేబుల్ ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది, ఇతర మళ్ళీ ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటిది మేము ఉద్దేశం చేసినాం. మేము కూడా చేయలే అంటేలే, అప్పుడు కొద్దిగా ట్రాఫిక్ నియమాలు అప్పుడున్న సిచ్యువేషన్ వేరుంది, ఇప్పుడున్న ట్రాఫిక్ సిచ్యువేషన్ వేరుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడనే నిమజ్జనం చేయడం. అంటే చిన్న అమ్మవారు ఉంటుంది, ఓన్లీ ఊరేగింపు 15వ తారీఖు ఉంటుంది. ఇక్కడ 3:30, 4 o'clock స్టార్ట్ అయితే 3 o'clock స్టార్ట్ అయ్యి ఓన్లీ బస్సులే ఎస్ఎంఏ బజార్, కమిటీ హాల్, సాయిబాబా టెంపుల్ ఇక్కడికి వచ్చి పెద్ద అమ్మవారు నిమజ్జనం జరుగుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చే భక్తులు అంటే హైదరాబాద్ లోకల్, హోల్ సిటీ వాళ్ళే వస్తారా, దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారా మీ దగ్గర? హైదరాబాద్ సిటీ వాళ్ళు 99% అందరూ వచ్చి భవానీ మాతలు ఈసారి రోజు రోజుకు ప్రత్యేకంగా చాలామంది మాలలు వేసుకొని యూత్ అందులో చాలామంది భక్తి శ్రద్ధలతో నైట్ అంతా వచ్చి దర్శనం చేసుకొని పోతారు. వారితో పాటు మన ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ మరియు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, మళ్ళీ లాస్ట్ టైం కూడా రాజస్థాన్ నుంచి, మళ్ళీ బీహార్ నుంచి, ఢిల్లీ, తెలంగాణ చుట్టూ ప్రత్యేకంగా ఇది ఒక హిస్టరీ అనమాట. మన తెలంగాణకే మంచి పేరుగాంచిన అమ్మవారు విగ్రహం ఇది. సో ఏంటంటే మనకు తెలంగాణలో ఇప్పుడు నేను మన వైష్ణవి మాతకు మన అమర్నాథ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బండారు పెడతారు ఫుడ్. అక్కడ బండార్లు కూడా అక్కడ వాళ్ళు ఒక ఎల్ఈడి పెట్టి అన్ని అమ్మవారి టెంపుల్స్ అవి చూపెడితే మన దుర్గామాతని అక్కడ చూపెడతారు వాళ్ళు. సో అంత ప్రత్యేకంగా వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత అని చెప్పేసి అక్కడక్కడ చూపిస్తుంటే నాకు ఎంతో గౌరవంగా అనిపించింది. అంటే మనం ఇంత కష్టపడి ఒక 4 months కష్టపడి ఇంత పెద్ద విగ్రహాన్ని నేను కష్టపడి పెట్టినందుకు ఈ ఫలితం దక్కినందుకు నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ యొక్క అమ్మవారు పెట్టినప్పటి నుంచి మా ఇస్సేమా బజార్ బస్తీవాసులు అందరూ చిన్న పెద్ద లేకుండా మా బస్తీవాసులు రోజు వచ్చి ఇక్కడ ఉండి అన్ని భక్తులకు వచ్చే వాళ్ళకు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటారు. నిమజ్జనానికి కూడా అన్ని విషయాలలో లేడీస్ వచ్చి ఇక్కడ దాండియా బతుకమ్మ ఆడడము, వాళ్ళు కూడా ప్రత్యేకంగా లేడీస్ క్యూ లైన్లో కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఉండి వాళ్ళకు సహకరించి అన్ని విధాలు చూస్తారు. మా ఇస్సేమా బజారు నివాసులకు కూడా అందరికీ నేను నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఊరేగింపు స్టార్ట్ అయినప్పుడు ఒక టైం లేకుండా ఎండ అనకుండా వాన అనకుండా వచ్చి మొత్తం అమ్మవారు నిమజ్జనం అయ్యేదాకా ఉండి నాకు సహకరించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. జయ మాత. జయ మాత. చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చాదర్ఘట్ అమ్మవారు ప్రతి సంవత్సరం అంటే ఇక్కడ 10 సంవత్సరాలు విక్టోరియా గ్రౌండ్లో పెట్టడం జరుగుతుంది. ఈసారి మాత్రం విక్టోరియా గ్రౌండ్లో పెట్టడానికి ప్రథమ కారణం ఏంటంటే ఇసామియా బజార్ పక్కన లేన్లో పెట్టడం వల్ల అక్కడ 50 నుంచి 55 అడుగుల వరకు అక్కడ పెట్టడం జరిగిందంట. ఈసారి ఇక్కడ పెట్టడం ఏంటంటే అక్కడ ఇరుకుగా ఉంది, వచ్చే భక్తులకు రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది, భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, వెహికల్ పార్కింగ్ కూడా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ అమ్మవారు అనమాట. దర్శనం చేసుకునే వాళ్ళకైతే చాలా కళ్ళ సంబూరంగా ఉంటుంది. అసలు అమ్మవారు 10 చేతులతోటి, ఒక్కొక్క చేతిలో అసలు గద తీసుకోవచ్చు, కత్తి తీసుకోవచ్చు, శూలం, ఇలా ఒక్కొక్కటి చూస్తూ ఉంటే కనుక కళ్ళ సంబూరంగా ఉంది. అమ్మవారి పాదాల కింద మాత్రం దున్నపోతు ఆకారంలో ఏర్పాటు చేయడం జరిగింది. వెనకాల సింహంతో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కింద రావణ సంహారం అనేది చూడొచ్చు మనము. ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, హైదరాబాద్ లోకల్ అయినా సరే ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరైతే మీకు ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే 100% వస్తాయి, పాజిటివ్ వైబ్స్ వస్తాయి మీకు అని చెప్పొచ్చు.
ఇక్కడ చూస్తుంటేనే అసలు ఆటోమేటిక్గా ఇంకా మనకు నవరాత్రులు దేవి నవరాత్రులు స్టార్ట్ కాలేదు, విగ్రహం తయారనేది మొత్తం చివరి దశకు అయితే చేరుకుంది. మేము ఇక్కడ ఉన్నంతసేపు మాకు కూడా అయితే ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి మాకు వచ్చినాయి అనమాట. మా కళ్ళ సంబూరంగా ఉంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు మన ఆర్ తెలుగు తరఫున కూడా ప్రేక్షకులకు మేము చెప్పదలుచుకున్నాము ఏంటంటే, తెలంగాణ నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడికి అమ్మవారి దర్శనం కోసం వచ్చేవాళ్ళు మాత్రం భక్తి శ్రద్ధలతో వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి మనసు నిండా దండం పెట్టుకోండి, మీ భక్తికి అమ్మవారు మెచ్చి మీ కోరికలు నెరవేరుతుందని చెప్పేసి అయితే ఇక్కడ అన్న శ్రీనివాస్ గారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు 15 సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ గ్రౌండ్లో పెట్టడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఫస్ట్ బ్యానర్లోనే ఇక్కడ పెట్టిన బ్యానర్లోనే అమ్మవారి రూపం అనేది ముందుగానే డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఎలా అయితే ఉందో ఈ బ్యానర్లోనే ఉన్నదాన్ని బట్టే అమ్మవారి విగ్రహం తయారనేది జరుగుతుంది. 10 చేతులతోటి అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. కింద రావణ సంహారము, దున్నపోతు మీద అమ్మవారు పాదాలు ఉన్నాయన్నమాట. చేతిలో గద, వెనకాల సింహంతో అమ్మవారి దర్శనం అయితే చాలా అంగరంగ వైభవంగా కనబడుతుంది. 65 ఫీట్లు ఈకో ఫ్రెండ్లీ దుర్గామాత అమ్మవారు. శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ్ సమితి గులాబ్ శ్రీనివాస్ గంగపుత్ర గారు ఫౌండర్ అన్నమాట. దానికి ఇన్ని సంవత్సరాల నుంచి ముందుండి నడిపిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ లోకల్లో హోల్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. అందరికీ మన ఆర్ తెలుగు తరపున ధన్యవాదాలు శ్రీనివాస్ అన్న గారు అయితే చెప్తున్నారు. ఇది పరిస్థితి అయితే ఇక్కడ ఉంది, చాలా బాగుంది. నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం చాదర్ఘాటు ఇసామియా బజార్ సాయిబాబా గుడి ఆపోజిట్లో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ.